నమస్తే, నేను విజయలక్ష్మి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తను అరువు పెట్టడంతోటి తెలంగాణ రాష్ట్రంలో రైతులందరూ సంతోషంగా ఉండి లక్షల కోట్ల మెట్రిక్ టన్నుల వడ్లను పండించడం జరిగిందట. భారతదేశంలోనే కాదు ప్రపంచ దేశాలకల్లా తలదన్నినంత గర్వంగా రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నాడు. గా ముచ్చని మనం వినుకోవాలి. ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో పొలాలు ఎండింది మీకు తెలుసు. రాష్ట్రంలో రైతు బంధు రాకుండా రైతులు పొలాలను ఇడిచిపెట్టి మళ్ళీ వలస పోయిన రోజులు కూడా మనం చూసినాం. అది ఓన్లీ రేవంత్ రెడ్డి కాలు అడుగు పెట్టడం వల్లనే. ఇంత ముదు నష్టపు కాల, ఇంత దరిద్రపు కాల, ఓడేమో ఇంత ఘోరంగా ఉంటుంది నీ పరిపాలన అనుకుంటా తెలంగాణ రాష్ట్రంలో మనం ఆ యొక్క మాటల్ని విన్నదే. మరి రేవంత్ రెడ్డి సారు కష్టపడి చెమటోడ్చి దుక్కి దున్ని నాగలు సాగించి విత్తు వేసి నారుమళ్ళల్లో ఒడ్లు చల్లి లాస్ట్కి పంటలు పండించి సరే నాట్లేసి యూరియా చల్లి మందు కొట్టి సారు కూడా పంట పండించిండు. రాముచ్చండి సార్ చూసుకుంది ఏమంటానంటే భారతదేశంలోనే అత్యధిక వరి ధాన్యం ఉత్పత్తి చేసిన రాష్ట్రంగా ముందు భాగంలో ఉంది మన రాష్ట్రం అట. భారతదేశంలోనే అత్యున్నతగా వడ్లు పండించే రాష్ట్రంగా ముందుందట. ఒకసారి రేవంత్ రెడ్డి మాటల్లోనే మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక పోయిన సంవత్సరం ప్రభుత్వ ప్రోత్సాహకం వల్ల వరి 1,56,000 మెట్రిక్ టన్నులు భారతదేశంలోనే అత్యధికంగా వరి ధాన్యం ఉత్పత్తి చేసిన రాష్ట్రంగా తెలంగాణ ముందు భాగాన నిలబడ్డది. ఉమ్మడి రాష్ట్రంలో కూడా సూపర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఫస్ట్ టైం గత ప్రభుత్వాన్ని మెచ్చుకోవడం జరిగింది. మొదటిసారిగా రేవంత్ రెడ్డిని అనవసరంగా తప్పుగా అనుకుంటున్నా కానీ రేవంత్ రెడ్డి అంత మంచోడు మరొకడు లేడు. ఎందుకంటే ఫస్ట్ ఒక ముఖ్యమంత్రి గత ప్రభుత్వాన్ని ఎప్పటికీ లేసుడే తిట్టుడు, బాత్రూమ్ పోయినా తిట్టుడు, ఎటు పోయినా తిట్టుడు. అసొంటిది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొదటిసారి సమైక్యాంధ్రాలో ఉన్నప్పుడు కూడా ఇంత ఓట్లు పండలే. కానీ మన రాష్ట్రం వేరుపడ్డ తర్వాత బ్రహ్మాండంగా లక్షల మెట్రిక్ టన్నుల పైగా ఓట్లను పండించడం జరిగింది. అది గత ప్రభుత్వం ప్రోద్బలం వల్లనే అనుకుంటా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారు. ప్రజలు దీన్ని సప్పట్లు అందుకోవాలి. మన గౌరవమైన ముఖ్యమంత్రి గారు గొప్పగా మాట్లాడడం జరిగింది. ఫస్ట్ టైం మొదటిసారిగా. పంట ఎప్పుడు పండలేదు. మీరు సూపర్ సార్. తెలంగాణ రాష్ట్రం వచ్చిన 10 సంవత్సరాలలో కూడా ఇంత వరి దిగుబడి ఎప్పుడు రాలేదు. ఉడియంకమ్మ ఇప్పుడే కదా 1,00,000 మెట్రిక్ టన్నుల వడ్లను పండించడానికి గత ప్రభుత్వం ప్రోద్బలం చేసిందని ఇప్పుడే అన్నాడు. మళ్ళీ మాట మార్చేసి ఏమంటున్నాయా అంటే 10 సంవత్సరాల్లో కూడా ఇంత ఓట్లు పండలేదు, నేను రాగానే ఓట్లు పండినాయి అంటున్నాడు. ఏమనాలే? ఇప్పుడే కదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నేను గౌరవనీయులైన యనుమల రేవంత్ రెడ్డి అనుకుంటా మంచిగా అనుమల రేవంత్ రెడ్డి అనుకుంటా మంచిగా పొగుడుతా ఉన్నా. ఒక్క సెకండ్ కూడా దాన్ని దక్కించుకోలేకపోతేవి టక్కున మళ్ళీ విలువ తీసిస్తుంది. ఇంత ఘోరంగా ఉంటుంది మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చూడండి. పోయిన సంవత్సరం 1,56,000 మెట్రిక్ టన్నుల వరి ఉత్పత్తి తెలంగాణ రాష్ట్రంలో మనం సాధించుకున్నాము. ఈ సీజన్ లో కూడా అత్యధికంగా ఈ రోజు వరి పండిస్తున్నారు మన రైతులు. సిగ్గుందా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు? ఉగాది పండుగ రోజున ఏం మాట్లాడుతున్నారు? కొంచెమైనా బుద్ధి జ్ఞానం లజ్జమాన ఏమైనా ఉంటే మా గురించి మాట్లాడాలని రైతన్నులు నిన్న సెడలేస్తా ఉన్నారు. ఏం మాట్లాడుతున్నావు? కొంచెం మైండ్కి ఏమైనా అర్థమవుతుందా? నువ్వు కాలు పెట్టుడుతోటి రైతులకు ప్రధానంగా అందాల్సిన రైతు బంధు పోయింది. నువ్వు కాలు పెట్టుడుతోటి రైతన్నలు పడి గోసలు కడతా ఉన్నారు. ఎస్ఆర్ఎస్పి కెనాల్లో కాళేశ్వరం కూలిందని చెప్పి నువ్వు నాటకాలాడి రాష్ట్రాన్ని నడుపుడు శాతగాక మీ మంత్రులకు నీకు ఎమ్మెల్యేలకు కాళేశ్వరం మీద కొన్ని పాటలు గడుపుతాం. ఇప్పటిదాకా కూడా అది కాళేశ్వరం కాదు, పెద్ద కూలేశ్వరం అనుకుంటే దాని మీద పాటలు పాడి ఎస్ఆర్ఎస్పి కెనాల్ను బంద్ చేసి రైతుల నోట్లో మట్టి కొట్టి ప్రజాపాలనలో రాక్షస పాలన చెవి చూస్తూ ఆనందానికి గురవుతున్నావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఏమైనా మాట్లాడేది కొంచెం అర్థం ఉండాలి. ఏం మాట్లాడుతున్నావు? కొంచెం ఉందా బుద్ధి జ్ఞానం? అందుకే ఈరోజు రైతులను ప్రోత్సహించి సన్నధాన్యం పండించండి. సన్నధాన్యం మీరు పండిస్తే గిట్టుబాటు ధరనే కాదు 500 రూపాయల బోనస్ ఇస్తామని ఇవాళ రైతులను ప్రోత్సహించడంతో యాడిచ్చినావు రైతు బంధు ఏడిచ్చినావు, రైతు బోనస్ ఏడిచ్చినావు. ప్రజలను మీకు కూడా తెలవాలి. ఒక ఊర్లో 4గురికి రైతు భరోసా పడితే మిగతా 950 మందికి ఎడుపోవాలి. 3గురికి ఇచ్చేసిన డబ్బులు కూడా సాలిపోద్దా? రైతుల్ని అట ప్రోత్సాహం చేసింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అట.
గతంలో ఉన్నప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ప్రధానంగా చూసుకుంటే ఏంటంటే ఆ రోజులో 40-30 లక్షల రైతన్నులు ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో. ఆయన అడుగుపెట్టిన తర్వాత 50 లక్షలకు, అక్కడి నుంచి రైతు బంధు ఇవిడితోటి 70 లక్షలకు రైతన్నుల ఆ సంఖ్య పెరుగుకుంటే పోయి తెలంగాణ రాష్ట్రంలో. కానీ నీ వల్ల ఏమైంది? ఈరోజు నీ వల్ల ఏమైంది? 70 లక్షలు ఉన్న రైతన్నులు ఈరోజు 40 లక్షలకు పడిపోయి వ్యవసాయమే ఫీల్డ్ అని నమ్ముకున్న ప్రతి ఒక్క యువ రైతు కూడా ఈరోజు ఆ యొక్క వ్యవసాయాన్ని వదిలేసి పక్క రాష్ట్రాలకు వలసపోయిన పరిస్థితి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మళ్ళీ నేను బోనస్ ఇచ్చిన, రైతు భరోసా ఇచ్చిన అనుకుంటా చెప్పుకోవడానికి కూడా కొంచెం సిగ్గనేది ఉండాలంటున్నా. 65-70% రైతులు పండించే వడ్లు ఈ రోజు సన్న వడ్లు పండిస్తా ఉన్నారు, సన్న బియ్యం ఉత్పత్తి చేస్తున్నారు.